ఒకసారి 8th క్లాస్ అనుకుంటా, నేను 8th క్లాస్లో ఉండగా మా టీచర్ అమ్మగారు నన్ను ప్రశ్నించారు. సుభద్రమ్మలా ఉండేవారు టీచర్ అమ్మగారు, చక్కగా బొట్టు పెట్టుకొని. ఆవిడ ఒకసారి గుడ్ ఫ్రైడే సెలవు అయిపోయింది, మర్నాడు స్కూల్కి వెళ్ళిపోయాం శనివారం. ఆవిడంది, మీలో క్రిస్టియన్స్ ఎవరున్నారు అని అడిగితే టీచర్ ముందు నిలబడడానికి భయం కదా. అక్కడ తోటి స్టూడెంట్స్ అందరూ వీడున్నాడని చూపించారు. ఎందుకంటే నా పేరే మేషక్ కుమార్, మేము క్రిస్టియన్స్ అని అందరికీ తెలుసు. సో లేచి నిలబడ్డాను. లేచి నిలబడిన తర్వాత ఆ టీచర్ గారు అడిగారు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మంచి శుక్రవారం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం తెలుసయ్యా. గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగింది, ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే రోజున యేసయ్యని సిలువేశారండి. మేము చర్చికి వెళ్తాం, అందరం చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉండి చర్చికి వస్తారు. అయితే ఒక పాట పాడతాం, పాస్టర్ గారు లేచి ఒక మాట చెప్తారు. ఇంకో పల్లవి పాడతాం, పాస్టర్ గారు ఇంకో మాట వివరిస్తారు. అలా 7 మాటలు చెప్తారండి. లాస్ట్లో మాకు నిమ్మకాయ నీళ్ళు ఇస్తారు, పంచదార కలిపి తాగేసి వచ్చేస్తామని చెప్పాను. చెప్తే అప్పుడు కూర్చోమని, అది కాదు అని ఆ టీచర్ అమ్మ చెప్పింది. ఏంటంటే, లోక పాప పరిహారార్థమై యేసుక్రీస్తు బలి అయిన రోజు, ఈ లోకంలో చేసిన ప్రతి పాపం, లోకస్తులందరూ చేసిన ప్రతి పాప నుండి విడుదల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన బలి అయ్యాడు. ఆ రోజు జరిగిన విషయం అది అని చెప్పింది. దేవునికి స్తోత్రం. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, 7 మాటలు చెప్పడం, ఇచ్చే ఆ రసం తాగేయడం, వచ్చేయడం, ఇంతవరకే నాకు తెలిసేది. కాబట్టి దేవుని బిడ్డారా, ఇంకా మనం అలాంటి భ్రమలోనే బ్రతికిపోతున్నామేమో. ఒక విషయాన్ని మనం గమనించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు పేర మనవి చేస్తున్నాను. అయితే మనం అనుకోవచ్చు, ఏమండి ఆ మాటలు మనం చెప్పుకోవాలి కదా. నిజమే, యేసయ్య పలికిన ప్రతి మాట చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది, వాస్తవం. అయితే నేను ఇన్ని సంవత్సరాలుగా ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, నా జీవితంలో ఇంచుమించు 30 గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, నా జీవితంలో 20 గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, నా జీవితంలో 10 అయ్యాయి, లేకపోతే 3 అయ్యాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మీ జీవితాల్లో ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయ్యాయో మీకు అర్థమైపోద్ది. సో ఇన్ని గుడ్ ఫ్రైడేల్లో ఇన్నిసార్లుగా దేవుని 7 మాటలు మీరు విని వచ్చి ఏ మాటను ఎంతవరకు మీరు అధ్యయనం చేశారో, ఏ మాటను ఎంతవరకు పాటిస్తున్నారో అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఒకే క్వశ్చన్ వేస్తాను. ఏ క్వశ్చన్ అంటే, దేవుడు పలికిన మొదటి మాట మనందరికీ తెలిసిన మాటే. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి మాట అందరికీ చాలా నోటెడ్, చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అయితే దేవుని బిడ్డారా, ఈ మాట ఎవరు పలుకుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నారు. ఎవరితో పలుకుతున్నారు? తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరి కొరకు అడుగుతున్నాడు అంటే, అక్కడున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డారా, అక్కడున్న వారు ఎవరు అంటే, ఆయనను హింసించేవారు, ఆయనను దూషించేవారు, ఆయన కొనియాడేవారు కాదు. ఒక పక్కన తల్లి ఏడుస్తుంది, తల్లిని ఓదార్చడానికి శిష్యుడైన యోహాను అక్కడ ఉన్నాడు. కానీ ఎదురుగా ఉన్నవారు గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే దిగిరా, యూదుల రాజా జయము అంటున్నారు. బాధపడుతున్న యేసయ్యను చూసి ఆయనను గాయపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన కొరడాలతో కొట్టిన వారు అక్కడ ఉన్నారు, ఆయనకు చేదు చెరకు అందించిన వారు అక్కడే ఉన్నారు, అయితే అందించడానికి సిద్ధమైన వారు అక్కడ ఉన్నారు, ఆయన వస్త్రాలు పంచుకున్న వారు అక్కడ ఉన్నారు, ఆయనకి బరువైన సిలువ మోపని వారు అక్కడ ఉన్నారు, నడుస్తుంటే కొట్టుకుంటూ తీసుకొచ్చిన వారు ఉన్నారు, అలా గెంటేసిన వారు కూడా ఉన్నారు. ఆ రాత్రి, గురువారం రాత్రి గెడ్డం పెరికిన వారు అక్కడ ఉన్నారు. ఈ వినోదం అనేది చూడాలి అని, యేసయ్యని సిలువేయడం చూడాలి, ఆయన ఒక శత్రువు అనుకునేవారు. ఈయన ధర్మశాస్త్రాన్ని కాక కొత్తది చెప్తున్నాడు అని, ఈయనని చంపేయాలా అని సాతాను ప్రేరేపణ చేత నిలబడిన ప్రతి ఒక్కరూ, గెడ్డం పెరికిన వారు ఉన్నారు, ఉమ్ము వేసిన వారు ఉన్నారు, ఆ ముసిగేసి గుద్దిన వారు ఉన్నారు. వీరందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగా దేవుడు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మామూలుగా మనం ఆలోచన చేస్తే వాళ్ళందరూ యేసయ్యని శత్రువుగా భావిస్తున్నారు. శత్రువు ఈయన, మనకు సంబంధించిన వాడు కాదు, ఈయన్ని చంపేయాలా అని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన విధంగా ఇప్పుడు యేసయ్య శత్రులుగా భావిస్తున్న వారి కొరకు వారిని ప్రేమించాడు గనుక ప్రార్థించి క్షమించమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతటి గొప్ప గుణం! ఎన్ని సంవత్సరాలు ఈ మాట వినలేదు మనం కదా? ఎన్ని సంవత్సరాలు ఈ మాట మనం వినలేదు? ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు పాస్టర్ గారు ఇంచుమించు లెక్కకు మించి తల వెంట్రుకలు ఇన్నున్నాయి అన్నిసార్లు వినేశాం పాస్టర్ గారు. చాలా సంతోషం. ఇన్నిసార్లు విన్నావు, కానీ ఆ ఒక్క గుణం నీకు వచ్చిందా? ఆ ఒక్క గుణం నీకు వచ్చిందా? అంటే ఆ క్షమించే గుణం నీకు వచ్చిందా? శత్రువును ప్రేమించి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించే గుణం వచ్చిందా? ఆలోచన చేయాలి. క్షమించగలగాలి అంటే ప్రేమించే మనసుంటేనే క్షమించగలుగుతాం. ఇప్పుడు ఆ మొట్టమొదటి క్షమాపణ గుణమే లేక ఆత్మీయంగా దిగజారిపోయే స్థితిలో ఉంటున్నాం మనం. క్షమించే మనసు ఎవరికీ లేదు. ఈరోజు క్షమించమని మాట వినేసి వెళ్ళిపోతాం. అయ్యో ప్రభువా, మొదటి మాటకి ఇదన్న ఒక పాట పాడేయటం, దాన్ని అధ్యయనం చేసుకోవడం. యేసయ్య క్షమించాడు. అయితే పేతురు పత్రికలో మనందరికీ తెలిసిందే, తీయొద్దు, ఆయన అడుగు జాడల యందు మనం నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచి పోయెను. ఆయన మనకి మాదిరి కనబడుతున్నాడు. శత్రువును సహితము ప్రేమించమని చెప్పడమే కాదు, వారి కొరకు ప్రార్థించమని చెప్పడమే కాదు, చేసి మాదిరి చూపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, మాదిరి చూపించిన ఆయన ఇప్పుడు మనకి మాదిరి చూపించాడు గనుక మనము మాదిరి చూపించగలుగుతున్నామా? భార్య భర్తను క్షమించలేడు, జీవితంలో క్షమించను అంటాడు, ప్రార్థన మాత్రం చేస్తాడు. భర్త భార్యను క్షమించలేను అంటది, ప్రార్థన మాత్రం చేస్తారు. క్రైస్తవుల గురించి నేను చెప్పేది, క్రైస్తవేతరుల గురించి మనం మాట్లాడడం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, తల్లిదండ్రులు బిడ్డను క్షమించలేరు, బిడ్డ తల్లిదండ్రులు క్షమించలేదు, తోడుకోడలు క్షమించుకోలేరు, అలాగే ఇరుగు పొరుగు వారిని క్షమించలేవు, అత్త మామ అత్తని క్షమించలేదు, లేదా కోడలు అత్తగారిని క్షమించలేదు. కోపాలు, క్రోధాలు, కలహాలు, కక్షలతో నిండిపోయి క్షమించలేని తత్వం ఉన్న మనం మొదటి మాటలోనే పడిపోయాం. 7 మాటలు ఏం చేసుకుంటావు? మొదటి మాటలోనే పడిపోయావు. మొదటి మాటే నిర్వర్తించలేని స్థితిలో క్రైస్తవులు అయిపోయారు ఈరోజు. సో ఆలోచన చేయండి, మొదటి మాటే మన జీవితంలో సార్థకం కాకపోతే ఏంటయ్యా వచ్చి నేర్చుకునేది మనం? ఎంతకాలమయ్యా వచ్చి నేర్చుకునేది మనం? ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయిపోవాలి మన జీవితాల్లో? ఆ ఒక్క మాట క్షమించే గుణం యేసులో కనబడుతుంది, శత్రువుని సహితం. కానీ నువ్వు సొంత సహోదరునే ప్రేమించలేవు, ఇంటిలో ఉన్న సొంత వారినే ప్రేమించలేవు. కానీ యేసయ్య శత్రువుని సైతం ప్రేమించే మనస్సునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏది ఆ మనస్సు? ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఆలోచన చేద్దాం. నాలో క్షమాగుణం ఉందా? పలానా వాడితో నాకు మాటలు లేవు అన్నావంటే నీకు క్షమాగుణం లేదు అని కదా అర్థం. పలానా వారికి మాకు పడ్డం లేదు అంటే క్షమాగుణం లేదని కదా అర్థం. ఎవరయ్యా మీరు? యేసు రక్తంలో కడగబడిన వారం మేము. మా కొరకు యేసయ్య చనిపోయాడు అని ప్రార్థనిస్తే ప్రార్థన చేస్తాం, పాటిస్తే పాట పాడతాం. పాటించే విషయంకి వస్తే పాటించలేని దుస్థితిలో క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటలోనే మనం దిగజారిపోతే, మొదటి మాటనే అవగాహన చేసుకోలేకపోతే 7 మాటలు మాట్లాడేసుకుని వెళ్ళిపోవడం నామకార్థం కాదు. మొదటి మాటే, గుర్తుండే మాటే, ఎన్నోసార్లు విన్న మాటే నీ జీవితంలో కనబడడం లేదా? మాట నీ జీవితంలో కనబడడం లేదు, క్షమించలేవు, మాట్లాడలేవు, కోపాన్ని క్రోధాన్ని పెంచేసుకున్నావు, ఆడికి నాకు పడదంటావు. ఎవరయ్యా నువ్వు అంటే క్రైస్తవుణ్ణి అంటావు. ఎప్పటి నుంచి అయ్యా అంటే పుట్టు క్రైస్తవుణ్ణి అంటావు. ఆలోచన చేయండి. నేను పుట్టు క్రైస్తవుణ్ణే. నేను పుట్టక మునిపే మా నాన్నగారు వాళ్ళు క్రైస్తవత్వాన్ని అంగీకరించారు. నేను పుట్టడంతోనే క్రైస్తవ్యం నాకు తెలుసు. కానీ నాలో క్షమాగుణం లేకపోతే ఉపయోగం ఉందా? ఆ మొదటి మాట నా జీవితంలో సార్థకమవుతుందా? కనుక సిలువను గూర్చిన వార్త వ్యర్థమైపోద్దేమో అని దేవుడు వ్యధ చెందుతున్న రోజులు ఇవి రోజులు.
కానీ నామకార్థంగా సాగిపోతున్న మనకి బాగున్న రోజులు ఈ రోజులు. కనుక దేవుని బిడ్డారా, ఆలోచన చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిలువ వేయబడిన రోజు ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన. క్రిస్మస్ దినాన్న ఎలాగైతే ఒక పశువుల పాక పెట్టి దానిలో యేసయ్యని పెట్టి యేసయ్య ఉన్నాడు అని చెప్పే రోజుల్లో ఉన్నామో, అలాగే యేసయ్య ఈరోజే చనిపోయాడు, మనం 3 గంటల వరకు ఉండాలా, ఆదివారం అయితే తెల్లారుజామున 4 గంటలకే ఆరాధన చేయాలా, 4 గంటలకు లేచాడని ఏమని తెలుసా? సో ఇలాంటి మూఢనమ్మకాల భక్తిలో ఉండిపోతున్నాం మనం. ఇలాంటి మూఢనమ్మకాల భక్తిలో ఒక ఆయన పెట్టాడు, యేసయ్య పునరుద్ధానుడై లేచాడు గనుక తెల్లారుజామున 4 గంటలకే పునరుద్ధాన ఆరాధన, 10 గంటలకు చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డారా, దయతో గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అసలు యేసయ్య ఎందుకు సిలువ వేయబడాలి అని ఆలోచన చేస్తే, దేవాది దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును అందలి సమస్తాన్ని కేవలము నోటి మాట ద్వారా సృజించిన సమస్తాన్ని చూసి మంచిది అని ఎంచి తనతో సహవాసం కలిగి ఉండడానికి తన స్వరూపమందు నరుణ్ణి చేసుకున్నాడు. తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. అంటే ఆదాము అవ్వల్ని చేసుకున్నాడు. ఈ ఆదాము అవ్వల్ని చేసుకుని ప్రతినిత్యము వారితో సహవాసం కలిగి ఉండేవాడు. మనల్ని బట్టి ఆయన నామం మహిమపరచబడాలని, మనల్ని బట్టి ఆయన నామం గణపరచబడాలని, మనల్ని బట్టి ఆయన నామం కీర్తించబడాలని మనల్ని చేసుకున్నాడు ఆయన. సో అయితే ఇలా చేసుకుంటే ఈ మానవుడు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో వీడిని పాడు చేయాలనేది సాతాను యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే వాడి పాపమునకు జనకుడు గనుక. పాపం ఎక్కడ ప్రారంభమైంది? దేవుని యొద్ద ఉన్నటువంటి లూసిఫర్ నుండి ప్రారంభమైంది గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు యేసయ్య కంటే అంటే దేవుని కంటే తన్ను తాను హెచ్చుగా హెచ్చించుకోవాలి, గణపరుచుకోవాలి అనుకున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. లూసిఫర్ కూడా ఒక పరిధి పెట్టాడు. ఆ పరిధిలో ఉండక తన పరిధిని పెంచుకోవాలంటే ఆజ్ఞను అతిక్రమించింది. పాపము చేయుట ద్వారా అక్కడి నుంచి పడద్రోయబడింది వాడి సమూహం. అదంతా మనకు తెలుసు. అలా పడద్రోయబడింది. యేసయ్య అమితంగా ఇష్టపడుతున్న ఆదాము అవ్వల దగ్గరకు వచ్చింది. ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి ఇప్పుడు వారు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తే వారు ఆత్మీయంగా చనిపోతారు అనే విషయం అది ఎరిగి వారిని ఆజ్ఞ అతిక్రమించేలా పండు తినేలా ప్రేరేపించింది. ఇలా ఎప్పుడైతే పండు తిన్నారో వారు ఆత్మీయంగా చనిపోవడం వల్ల తోట నుంచి వేరుగా గెంటేయబడ్డారు. గెంటేయబడిన తర్వాత వారికి దేవుడు కయ్యనునిచ్చాడు. కయ్యను తర్వాత హేబేల్నిచ్చాడు. వారిద్దరు అర్పణల దగ్గర ప్రాబ్లం వచ్చేపాటికి కయ్యను హేబేల్ని చంపేశాడు. అక్కడి నుంచి అలా పాపం ప్రారంభమై మనిషి యొక్క అణువణువు పాపంతో నిండిపోయింది. మనిషి యొక్క అణువణువు పాపంతో నిండిపోయింది. ఆలోచనలు పాపం, తలంపులు పాపం, ఉద్దేశాలు పాపం, ఊహలు పాపం, చూపు పాపం, మాట పాపం, తాకిడి, నడవడిక, శరీరం అంతా పాపంతో నిండిపోయింది. ఇప్పుడు అణువణువును పాపంతో నిండిపోయిన వాడు దేవునితో సత్సంబంధాలు తెగిపోవటం వల్ల ఆయన మహిమ కొరకు చేసుకున్న మనం మరలా ఆయనతో సమాధాన పరచడానికి దేవుడు అమితంగా ప్రేమించిన మనం వ్యర్థం కాకుండా, లేదా పాపం వల్ల వచ్చే జీతం అనే మరణంలోనికి మనం వెళ్ళిపోకుండా, ఆ నిత్య నరకంలో పడిపోకుండా దేవుడు మనల్ని తప్పించడానికి మన పాప పరిహారం కొరకు యేసుక్రీస్తును పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించగా ఆయన 30 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి తల్లిదండ్రులకు విధేయుడై 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆ 3.5 సంవత్సరాల తరువాత మన పాపముల కొరకై అర్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ సంపూర్ణ విషయాన్ని ధ్యానించక 7 మాటల్లోనే ఆగిపోతున్నాం.
కనుక దేవుని బిడ్డారా, ఇప్పుడు శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు అణువణువు శరీరంతో పాపం, చేతులతో పాపం, నడిచే మార్గం పాపం, ఇలా పాపం పాపం అని ఆలోచన మొదలుకొని ఆ పాదం నడిచే మార్గం వరకు అన్ని పాపంతో నిండిపోయిన మనల్ని పాపం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు గెత్సెమని తోటలో మోకరించి ఆ ఎదుట ఉన్న పాత్రలో అనగా మన పాపమును తనపైన వేసుకోవడానికి దేవుడు ప్రార్థన చేస్తూ చివరికి ఆ యొక్క పాత్రలో నీతి తన మీద వేసుకున్నాడు. తన మీద వేసుకున్న తర్వాత ఆయన మన పాపములన్నీ భరించడానికి ఆయన మీద పాపములన్నీ మోపబడ్డాయి. ఎప్పుడైతే పాపములు మోపబడ్డాయో అప్పటి వరకు కూడా చక్కగా తను ప్రేమించిన శిష్యుడే, అంటే అందరినీ ప్రేమించాడు. ఆయనను ప్రేమించిన శిష్యుల్లో ఒకడు వచ్చి యేసయ్యను అప్పగించేశాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. ఎంత బాధగా ఉంటుంది ఆలోచన చేయండి. డబ్బు సంచి అతని దగ్గరే పెట్టాడు, డబ్బు సమస్తం అతనే చూసుకున్నాడు. ఆ డబ్బు చాలక వారందరూ, ఈ శిష్యులందరూ ప్రేమించే యేసయ్యను, అంటే తను అమితంగా ప్రేమించే యేసయ్యను, అనుగుణంగా ఈ 3.5 సంవత్సరాలు నడిచిన యేసయ్యను 30 వెండి నాణాలకి అమ్మేసుకున్నాడు. 30 వెండి నాణాలకి అమ్మేసుకోగా, ప్రియమైన దేవుని బిడ్డారా, 30 వెండి నాణాలకి అమ్మేసుకున్నాడు. 30 వెండి నాణాలకి అమ్మేసుకున్న తరువాత రానే వచ్చారు పట్టుకునేవారు, పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ రాత్రంతా హింసించారు. మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నేరాలు మోపుతూ ఉన్నారు, గెడ్డం పట్టుకుని పెరుగుతూ ఉన్నారు, జుట్టు పట్టుకుని పెరుగుతూ ఉన్నారు, ముసిగేసి గుద్దుతూ ఉన్నారు, కొట్టిన వారు ఎవరో ప్రవచించమంటున్నారు, అంతేకాదు మొహం మీద ఉమ్ము వేస్తున్నారు. అలా అన్ని అనుభవించాడు దేవుడు, సమస్తాన్ని అనుభవించాడు. ఎందుకు? ఆయన ఎదుట, ఆయన దృష్టిలో ఉన్నది మన పాప పరిహారం కొరకు అర్పించబడాలి కనుక దేవుని బిడ్డారా, ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క సమస్తాన్ని అనుభవించాడో ఆ రాత్రి ఆయన ఒక చెరసాల్లో వేశారు. అప్పుడు యేసయ్యను ఒక ఖైదీగా తీసుకెళ్లారు. ఏదో అఫీషియల్గా కాదు, కుర్చీ వేసి ఈ రాత్రికి ఇక్కడ కూర్చో, రేపు పొద్దున్నే తీసుకెళ్తాను పిలాతు దగ్గరికి అని కాదు. అలా నేరస్తులకి, వారికి ఎక్కువ కోపం ఉండి ఎక్కువ నేరం చేసిన వారికి ప్రత్యేకమైన సెల్లు ఉండేయంట, అంటే గదులు ఉండేవి. ఈ గదుల్లో ఇప్పుడు యేసయ్యని పెట్టిన గది ఎలాంటిది అంటే ఇంచుమించు 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, ఇంచుమించు అన్నాను. సో దానిలో నిలువున దింపడానికి కింద పాదం పెట్టుకోవడానికి పాదం మోపే స్థలం కాదు. అంటే మేము పూర్వం దంచుకోవడానికి ఆ ఇంట్లో ఎలాగైతే గుంట చేసుకునేవారో దానిలో గుంట ఉండేది, పాదం ఇలా వెళ్తుంది, అంటే పాదం స్థిరంగా పెట్టి నిలబడలేని పరిస్థితి. ఆ బరువైన శరీరం పాదాల మీద నిలబడాలన్నా పాదాలు సరిగ్గా ఉండవు. సో సర్లే ఇప్పుడు నిలబడి ఉందామన్నా పూర్తి హైటు ఉండదు, అది ఇంచుమించు వంగులు ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతవరకు అది మూసేస్తారు. వెలుతురు కాస్త ఆ మూసిన పైనున్న పైన ఏదైతే మూతేసేస్తామో దానికి ఓసలు ఉంటాయి, దాని నుంచే వెలుతురు వస్తుంది, ఇంకా వెలుతురే రాదు. ఇలాంటి ఆ భయంకరమైన శిక్షను నీ కొరకు నా కొరకు రాత్రంతా దేవుడు అనుభవించి ఏదో ఊరకనే చెరసాల్లో పెట్టారంటే కాలు మీద కాలు వేసుకుని చెరసాల్లో లేడు ఆయన. ఆ రాత్రంతా ఆ యవనస్తుడైనటువంటి ఆ నిండు యవ్వన ప్రాయంలో ఉన్న యేసయ్య అలా నడుము లేపలేక, కాలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేక, సరిగ్గా నిలబడలేక, కాలు సదురుకోలేక రాత్రంతా అలా అనుభవించిన ఆయన పగలు ఎప్పుడైతే పిలాతు దగ్గరకు వచ్చారో మనందరికీ తెలిసిందే, ఆయనను చివరికి 39 కొరడా దెబ్బలు కొట్టి ఆయనను హింసించడానికి అప్పగించారు. తలకి ముండ్ల కిరీటం పెట్టమని ఆజ్ఞాపించారు. తలకి ముండ్ల కిరీటం పెట్టి రెల్లతో, అనగా ఒక స్టిక్తో లేదా ఒక లాఠీ దాంతో కొట్టగా ఆ యొక్క ముళ్ళు కణతల్లోనికి దిగిపోయినాయి. మైండ్లో నుంచి కణతల్లోకి, బుర్రలో నుంచి కణతల్లోకి దిగిపోయినాయి. చాలా వ్యధ చెందుతున్నాడు. అప్పటికే 39 కొరడా దెబ్బలు తినేశాడు ఆయన. శరీరం అంతా నాగలి చాలుగా దున్నబడింది. అప్పుడు ఆయన చూస్తే రూపైనను సొగసైనను లేనివాడిగా తయారయ్యాడు. ఆయన చూడ్డానికి ఈయనే క్రీస్తా అనే అనుమానంతో అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయనను చూస్తుంటే. ఇలాంటి పరిస్థితిలో బరువైన ఒక సిలువను ఆయన మీద మోపారు, బలువైన సిలువను మోపారు. సో సిలువను మోపి గొలిగా తాకి నడిపిస్తున్నారు. ఇంచుమించు చాలా రక్తం గెత్సెమనే తోటలో కారిపోయింది. ఇంచుమించు 75% రక్తం అంతా కోడలతో కొట్టినప్పుడే కారిపోయింది. ఇంకో 25% రక్తంతోనే, అంటే ఖచ్చితంగా చెప్పగలరా అంటే నేను ఉజ్జాయింపుని చెప్తాను మీకు అర్థమయ్యేలాగా.
సో ఈ రక్తంతో ఆయనకి అప్పటికే శక్తి సన్నగిల్లిపోగా ఆయన నడిపిస్తుంటే ముమ్మారు పడిపోయాడు. ఆయన ముమ్మారు పడిపోయి అయినప్పటికీ వేరే అతను సహాయం ఇచ్చారు. అతను తీసుకుని వెళ్ళారు ఆ గొల్గొతా కొండ మీద. ఆ సిలువకు 2 చేతులు చాపి కాలు మీద కాలు పెట్టి పొడవాటి మేకులతో ఆయనను ఆ సిలువకు దిగగొట్టి నిలబెట్టారు. ఆ సిలువలో ఆయన పలికాడు 7 మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అలా గాయపరచబడడానికి కారణం మన పాపం, అలా నిందించబడడానికి కారణం మన పాపం. అయితే దేవుని బిడ్డలారా, ఆ పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకయ్యా సిలువలో మరణించాడు అంటే, మన పాపము నుండి శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు మనం చేసిన ప్రతి పాపం కొరకు శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు నలగగొట్టబడి హింసించబడి ఆయన మన పాపములకు విమోచన ఇచ్చాడు. అంటే విమోచన ఇవ్వడమే కాదు, ఆయన రక్తంతో నిన్ను కడుక్కొని నిన్ను కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరిని ఆయన సొత్తు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిన ఈ విషయం 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు తాను ఇలా ఆ సిలువలో మన పాపముల నిమిత్తమై పరిహారం నిమిత్తమై ఆయన అర్పించబడిన ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకుని వాక్యము చేత ఆయన స్వరూపంలోనికి మార్చుకోవాలి అని ఆశపడ్డాడు. మనల్ని ఆయన స్వరూపంలోనికి, ఆయనకి కలిగిన సంపూర్ణత, ఆయనకి కలిగిన పరిపూర్ణత మనలో కలిగి మనము ఆయనను ప్రత్యక్షపరచాలి అని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎలాగైతే మునుపు సహవాసం కలిగి ఉండేవారో అలాగా యేసు రక్తంలో కడగబడిన తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత మనలో ఆయనలో మనం ఏకమయ్యి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనపరిచే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము యేసు క్రీస్తును ప్రత్యక్షపరిచే బిడ్డలుగా ఉన్నామా అని ఆలోచన చేస్తే ఈరోజు మనం ఆలోచన చేస్తే సరిపోద్ది. మనము యేసయ్యను ప్రత్యక్షపరిచేలా ఉన్నామా? నిజంగా యేసయ్య సిలువ యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు చేశాడో తెలుసు. ఎందుకు చేశాడని తెలిసిన తరువాత ఆయన చేయడానికి గల పరమార్థం ఏంటో తెలుసు. నిన్ను తన స్వరూపంలోకి చెక్కుకొని అనేక మందికి నీలో నుంచి తను ప్రత్యక్షపరుచుకుని అనేక మంది రక్షణ కొరకు నిన్ను వాడుకొని నిన్ను తనతో పాటు తన మహిమలో తీసుకువెళ్ళాలని కదా ప్రభు అలా యాగం చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అయితే క్రైస్తవులమైన మనం, ప్రభువును అంగీకరించిన మనం బాప్తీసం తీసుకోక మునుపే ఈ విషయం గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే బాప్తీసం అనేది ఇచ్చే ముందు యేసుక్రీస్తు సిలువ యాగాన్ని చెప్తాం కదా. బాప్తీసానికి ముందు అమ్మా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు వచ్చాడని మరణించాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను అంటే ఈ విషయం ప్రతి బాప్తీసం తీసుకున్న ప్రతి మనిషికి తెలుసు. ఏ విషయం? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు అని. అయితే ఇక మీదట స్థిరంగా ప్రభు కొరకు జీవిస్తావా? జీవిస్తానండి. శ్రమ వస్తే, శోధన వస్తే పడిపోతావా? పడిపోనండి. అలా చక్కటి వాగ్దానాలు చేసి బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మనం యేసయ్యతో ఏకమై ఎలా మార్చబడాలని చెప్పాను? క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మనం రావాలి. ఆయనలా ప్రేమించగలగాలి, ఆయనలా క్షమించగలగాలి, ఆయనలా దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఎక్సెట్రా అన్నీ ఆయనలా మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే నేటి దినాల్లో జరుగుతున్నది ఏంటి? యేసయ్యను మనం ప్రత్యక్షపరచగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. సిలువ వేయబడిన యేసయ్యను ఇంకా సిలువ మీద ఉన్నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నాడనే మాట్లాడుకుంటున్నామా? లేదా ఆ సిలువ మీద ఉన్న యేసయ్య ఇంకా సిలువలో లేడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, మన కొరకు తన ఆత్మను పంపించాడు, తన ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఆయన గుణగణాలను ప్రత్యక్షపరుచుకుంటున్నాడని చెప్పగలుగుతున్నామా? యేసయ్య రాకడకు సమీపం ఉండి ఇంకా యేసయ్య సిలువలోనే ఉన్నాడు అని అనేటువంటి అమాయకత్వంలో ఉండిపోయామా క్రైస్తవులు? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అమాయకత్వంలో ఒక యవనస్తుడు ఉన్నాడంట.
ఆ యవనస్తుడు ఒరే బాబు నువ్వు ఇలా చేయకూడదురా, ఇలా చేయడం వల్ల ఆయన గాయాల మళ్ళీ రేపడం అని తండ్రి చెప్తుంటే కుమారుడు అన్నాడంట, మళ్ళీ రేపడం ఏంటి డాడీ, 2000 సంవత్సరాల క్రితం అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు రేపడం ఏంటి అన్నాడంట. అలా కాదు బాబు, ఆయన ప్రత్యక్షపరచాల్సిన మనమే ఆయన మరుగు చేసే స్థితిలో ఉంటే ఎలాగా? ఆయనను మరుగు చేయడం ఏంటి డాడీ, ఆయన ఆకాశమును భూమి సమస్తాన్ని కలుగు చేసిన వాడు, ఆయనను మనం మరుగు చేయడం ఏంటి అని అడుగుతుంటే ఇక పిల్లవాడికి ఎలా చెప్పాలో అర్థం కాక తండ్రికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఆ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాడు. మంచి కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక పెద్ద సిలువ కావాలా, సిలువ మీద యేసయ్య వేలాడుతూ ఉన్నట్టుగా ఒక రూపం కావాలా అని చెప్పాడంట. ఇలా ఎగ్జాక్ట్లీ సిలువ ఎలాగేస్తామో, 2 చేతులు మేకులు, కాల్లో మేకులు, రక్తం కారుతున్నట్టుగా 2 చుక్కలు, అంతేకాదు ఆ యేసు రూపం సిలువ చాలా బాగుండాలి అని చెప్పేపాటికి ఆ వడ్రంగి వాడు చక్కగా ఆ సిలువను సిలువ మీద యేసయ్యను ప్రత్యక్షపరిచే విధంగా తయారు చేశాడు. చక్కగా ఉంది. ఇంటికి తీసుకొచ్చాడు ఆ తండ్రి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కుమారుడు రూమ్లో పెట్టాడు. కుమారుడు బయట నుంచి రాగానే, అరే నీకో గిఫ్ట్ అని తండ్రి తీసుకెళ్ళాడు కుమారుడు రూమ్లోకి. తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళంగానే అతనికి ఆశ్చర్యం వేసింది. డాడీ చాలా బాగుంది డాడీ, గిఫ్ట్ ఇది చాలా బాగుందా? చాలా బాగుంది. దీనిలో ఉన్నటువంటి యేసయ్య ఫోటో అది ఏదో బొమ్మలా అనిపించట్లేదు, ఒక్కొక్కసారి గమనిస్తుంటే జీవం ఉన్నట్టుగా కనిపిస్తుంది డాడీ అని చెప్పాడంట. ఫోటో తీసుకున్నాడు. ఎలా ఉంది బొమ్మ అంటే, కొన్నిసార్లు శిల్పకర ప్రదర్శనలోకి మనం వెళ్ళుంటాం చిన్నప్పుడు, వాటిలో బొమ్మలు కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి, అవి కొంచెం జీవం ఉన్నాయేమో అన్నట్టుగా అనిపిస్తాయి. అలా చెక్కాడు ఆ యొక్క వడ్రంగి వారు ఆ యొక్క రూపాన్ని. అలా చక్కగా దానిలో జీవం ఉందేమో అన్నట్టు అంత అనుమానం ఉండే విధంగా చక్కగా తయారు చేశాడు. అప్పుడు పక్కనే మేకుల బాక్స్ ఒకటి పెట్టి తండ్రి అన్నాడంట, అరే ఇప్పుడు యేసయ్య ఎంత చక్కగా కనబడుతున్నారు డాడీ, జీవం ఉన్నట్టుగా కనబడుతుంది డాడీ, నాకైతే ఒక్కోసారి చూస్తే భయం వేస్తుంది డాడీ. సో అన్నాడంట, నాన్న నువ్వేం చేయాలో తెలుసా, ఈ మేకుల డబ్బా ఉంది కదా, నువ్వు యథార్థంగా తప్పు చేసిన ప్రతిసారి మేకు తీసుకొని ఆ రూపం మీద కొట్టాలి అని చెప్పాడంట. ఏ రూపం మీద? యేసు క్రీస్తు రూపం తయారు చేశారు కదా, ఆయన రూపం ఎవరికి తెలియదు, కానీ మనం ఏదో దయగలిగిన జాలి కలిగిన ఆ రూపాన్ని తయారు చేశారు కనుక దాన్ని నమ్ముతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డారా, మనకు వాక్యమే దేవుడు. అయితే అలా చెప్పంగానే సరే డాడీ అన్నాడు. సరే డాడీ అనగానే అబద్ధం ఆడంగానే వెళ్ళి పెదవుల మీద ఒక మేకు కొట్టాడంట. చెడు చూపులు చూడడం మొదలుపెట్టాడు. చెడు చూపులు చూడడం మొదలు పెట్టగానే ఈ కణతల్లోకి దిగే విధంగా మేకులు కొట్టాడు. మంచమే పడుకున్నప్పుడు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఆ బుర్ర మీద మేకులు కొట్టాడంట. అంతేకాదు, ఇలా పాపం చేసినప్పుడల్లా మేకులు కొడుతూ ఉన్నాడు. జాతరకు వెళ్ళాడు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, వెంటనే వచ్చి పాదాల్లో మేకులు కొట్టాడు. తర్వాత తీర్థానికి వెళ్ళాడు, వచ్చి మేకులు కొట్టాడు. వెళ్ళకూడని ప్రతి ప్రదేశానికి వెళ్తున్నాడు, వచ్చి మేకులు కొడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇలా చాలా చేస్తూ ఉన్నాడు. చర్చి ఎగ్గొట్టేశాడు, మేకులు కొడుతున్నాడు. మేకులు కొడుతున్నాడు. ఇలా పాపం చేస్తూ చేతులతో చేసిన పాపం వల్ల చేతులు అలాగా తన శరీరంతో చేసిన పాపం వల్ల శరీరం అంతా మేకులు కొడుతూ ఉండగా అక్కడ మేకులైపోయాయి. కొట్టడానికి ప్లేస్ కూడా లేదు. జాగ్రత్తగా గమనించాలి. మేకులైపోయాయి, కొట్టడానికి ప్లేస్ కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ఆ డాడీని పిలిచాడు. డాడీ నువ్వు చెప్పినట్టుగా యథార్థంగా పాపం చేసినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా, ఆజ్ఞ అతిక్రమించినప్పుడల్లా, అవిధేయునైనప్పుడల్లా మేకు కొట్టేశాను డాడీ. ఇదిగో చూడు, అమ్మ నాన్న ఎదిరించినప్పుడల్లా మేకు కొట్టాను, పెద్దలందు గౌరవ మర్యాద లేనప్పుడల్లా మేకులు కొట్టాను. ఇలా చెప్పి ఒప్పుకొని మేకులన్నీ చూపించాడు. ఆ రూపమంతా మేకులతో నిండిపోయింది. అప్పుడు చెప్పాడంట, ఇదిగో అయితే ఒక పని చేయి, ఆ మేకులన్నీ లాగేసాయి అని చెప్పాడు. డాడీ కిందకి వెళ్ళిపోయాడు, మేకులన్నీ లాగేసిన తర్వాత డాడీని పిలిచాడు. గట్టిగా అరిచాడు, డాడీ అని పిలంగానికి పైకి వచ్చాడు. ఏంట్రా ఏమైందంటే, డాడీ ఇది చూస్తుంటే భయం వేస్తుంది డాడీ. ఏ అంటే, ఇంతకుముందు జీవముంది అనేటువంటి రూపం ఇప్పుడు చూడ్డానికి భయంకరంగా మారింది డాడీ అని చెప్పంగానే అప్పుడు తండ్రి అన్నాడంట, ఇంతకుముందు జీవముంది అన్నావే, ఆ జీవము కలిగిన స్వరూపం ఎవరి వల్ల పాడైంది అంటే, అప్పుడు మోకరించి ఏడ్చాడంట, డాడీ అది నా వల్లే పాడైంది.
నేను చేసిన పాపం ఆయన యొక్క ప్రతిరూపాన్ని మరుగు చేసేసాయి. నేను చేసిన ప్రతి పాపం ఆయన కనబడనివ్వకుండా అవి మరుగు చేసేసాయి అని ఏడుస్తూ డాడీ పాదాల దగ్గర మోకరించాడు. అప్పుడు డాడీ అన్నాడంట, నా దగ్గర కాదు, యేసయ్య పాదాల దగ్గర మోకరించి అడుగు, అయ్యా ఇక నీ ప్రతిరూపాన్ని కనపరుస్తాను తప్ప మరుగు చెయ్యనయ్యా అని. అయితే దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పాపం వల్ల యేసయ్య మరుగైపోతున్నాడు కానీ నీలో నుంచి ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ఎంతకాలం అలా పాపం చేసి దేవుణ్ణి హింసిస్తావు, ఎంతకాలం పాపం చేసి దేవుణ్ణి ఆ మరుగు చేస్తావు? ఆలోచన చేయండి. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడొద్దు, మనందరికీ తెలిసిన విషయమే. మనం పాపం చేస్తూ ఆయన్ని బాహాటంగా సిలువ వేస్తున్నాము, ఆ గాయాలు రేపుతున్నాము అని వాక్యం ఉంది. ఇప్పుడు ఆ యవనస్తుడు శిరస్సు మొదలుకొని అరిపాద వరకు ఏం చేశాడు? గాయపరచడమే కాదు, గాయాలు రేపేవాడుగా ఉన్నాడు. ఆల్రెడీ ఆ యవనస్తుడు కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన గాయపరచబడ్డాడు. ఇప్పుడు గాయాలు రేపే బిడ్డ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డారా, క్రైస్తవులమైన మనం ఇప్పుడు దేవుని నామానికి అవమానం తెస్తున్నాం. దేవుని నామాన్ని గేలి చేసే విధంగా, అవమానపరిచే విధంగా ఉన్నది మనం. దేవుని ప్రత్యక్షపరచలేని పరిస్థితిలో ఉన్నది మనం. యేసయ్యకు అవమానాలు కలిగించే విధంగా ఉంది మనం. అంటే ఆయన ప్రతిబింబాన్ని ప్రతిబింబించకుండా అడ్డుపడేది మనం, క్రైస్తవులే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా ఆచారబద్ధమైన వాటిలోనే ఉండిపోయి సిలువను గూర్చిన వార్త ఒకవేళ వ్యర్థం అయిపోద్దేమో అని దేవుడు అపోస్తలుడైన పౌలులో భారం పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. క్రైస్తవులను చెప్పుకోవడానికి మాటకు మాత్రమేనా? ఆయనను వెంబడించే వారమని చెప్పుకునే వారు ఆయన ప్రతిబింబాన్ని కనపరిచే వారంగా ఉండాలి కదా, క్రీస్తుని ప్రత్యక్షపరిచే వారంగా ఉండాలి కదా, ఆయన ప్రతిరూపాన్ని ప్రత్యక్షపరిచే వారంగా ఉండాలి కదా. మనలో క్రీస్తు కనబడుతున్నాడా? ఆ మొదటి మాటే లేదు. ఏంటో మొదటి మాట? క్షమించే గుణమే లేదు. పక్కవాడంటే నీకు పడదు, ఎదుటివాడంటే పడదు, నీ స్నేహితుడంటే పడదు, ఇంటిలో ఉన్నవారంటేనే పడదు. నువ్వు క్రైస్తవుడివి. యేసు క్రీస్తులో రక్తం కార్చాడని మోకరించి ఏడిచేస్తా, ఉపయోగం ఏముందయ్యా? యేసు క్రీస్తు శిష్యులకు పోయి చెప్పాడు, వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏ సువార్త? మీరు మారు మనసు పొందండి. ఏం మారు మనసు? మారు మనసు పొందే ముందు ఏం చెప్తాం? అమ్మా, నీ పాపాలు విడిచిపెట్టు, నీ పాప పరిహారం కొరకు ఆల్రెడీ యేసయ్య సిలువలో మరణించాడు కాబట్టి నీ మనసు మార్చుకో. అంటే మనసు మార్చుకోవడానికి చెప్పాల్సింది ముందు నీ పాపము గురించి, పాప పరిహారం గురించి చెప్పాలి. కనుక దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చి తప్ప దేని గురించి మీ ముందు ఎరుగుట నాకు దూరమగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పాల్సిన వార్త సిలువను గూర్చిన సువార్త. దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాలు చదువుదామండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమవకుండా కుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిపూర్ణంగా వాక్యమును అంగీకరించి రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి అగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, బాప్తిస్మ ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు. అంటే బాప్తిస్మ ఇవ్వకూడదని కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు, నమ్మి బాప్తిస్మ పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అయితే నమ్మే వారికి ముందు దేని గురించి చెప్పాలా? పాప క్షమాపణ గురించి చెప్పాలంటే పాపం గురించి చెప్పాలా, పాపం గురించి చెప్పాలంటే పాప పరిహారం గురించి కూడా చెప్పాలా. కాబట్టి ఈ పాప పరిహారం ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. కాబట్టి ఆ విషయం మరుగు చేసి అన్ని విషయాలు మాట్లాడుకుంటారు ఎందుకురా బాబు అని యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అన్ని విషయాలు మాట్లాడతావు, ప్రతి విషయాన్ని ఎత్తుకోబెట్టుకుంటావు, ఏదో నామకార్థంగా అవగొట్టేసుకుని వెళ్ళిపోతాం, లాస్ట్లో రసం తాగేసి వెళ్ళిపోతాం. అందుకేనా మనం వచ్చింది? అందుకేనా యేసయ్య సిలువలో ప్రాణం పెట్టింది? బాప్తిస్మ ఇచ్చుటకు క్రీస్తును పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. ఏం వ్యర్థం కాకూడదంట? సిలువలో ఆయన చేసిన యాగం, మన పాపముల కొరకు పరిహారం కొరకు అయిన బలి వ్యర్థం కాకూడదు అని వాక్చాతుర్యము లేకుండానే, అంటే ఏమీ పెద్ద జ్ఞానం లేకుండానే
సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. అంటే అపొస్తలుడైన పౌలు రక్షించబడిన తరువాత అపొస్తలుడైన పౌలు ఎందుకు పంపాడు? సిలువను గురించిన వార్త మరుగైపోతుంది, సిలువను గురించిన వార్త చెప్పు అని పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రికలో అదే మొదటి అధ్యాయంలో 23వ వచనం కూడా చదువుదామండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చాలు చాలు, దేవునికి స్తోత్రం. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని అడుగుతున్నారు. కానీ మేము అద్భుతాల గురించి చెప్పడంలా, ఆశ్చర్యాల గురించి చెప్పడంలా, స్వస్థతల గురించి చెప్పడంలా, దేవుని ఎద్దుకు వస్తే అన్నీ ఇస్తాడు. మేము చేసేది ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడం అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆయనను సిలువ ఎందుకు వేశారు? మన పాపము నిమిత్తమై. పాపం ఎక్కడ ప్రారంభమైంది? పలానా చోట ప్రారంభమైంది. ఎలాంటి పాపం? క్షమించరాని పాపం. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు పాపముతో నింపబడి పాపములో పొర్లాడుతున్న మనల్ని పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు చేల్చబడి పాపము యొక్క సమస్త భారాన్ని మోసి ఆయన మన కొరకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సిలువను గూర్చి తప్ప, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఎవరిని మేము ప్రకటించడం లేదు. అంటే సిలువలో యేసు క్రీస్తు ఉన్నాడు గనుక ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో, సిలువ వేయబడిన తర్వాత ఏమైందో, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఆ సిలువ వేయటం ద్వారా మనకి ఏం చెప్తున్నాడో అనే విషయాన్ని తెలియచేస్తున్నాడంట అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. సిలువను గురించిన వార్త కాస్త మరుగైపోతుంది, స్వస్థతల గురించినటువంటి వార్త ఎక్కువైపోతుంది, అద్భుతాల గురించిన వార్త ఎక్కువైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. చాలు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును అనగా, అంటే ఆయన చేసిన అద్భుతాల గురించి కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏది నేను ఎరుగకుండుట నాకు దూరమగును, మీ ముందు నాకు ఎరుగుకుండుట దూరమగునుగాక. దేవునికి స్తోత్రం. మీ మధ్య ఇక ఏది ప్రకటించను. అవన్నీ నా ఆలోచనలు దూరం అయిపోవాలి. నేను ప్రకటించేది ఒకటే, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణ కలిగిన వాడో, నిన్ను ఎంతగా ప్రేమించాడో అనే విషయం తెలియచేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనకేం అర్థమవుతుందంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. మరి అంతగా ప్రేమిస్తున్న దేవుడు నీ దేవుడైతే నువ్వెంతగా ప్రేమిస్తున్నావు యేసయ్యను? సో కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అలనాడు యేసయ్య సిలువలో అందరూ గేలి చేశారు. ఇప్పుడు గేలి చేయడానికి కారణం ఎవరు? మనమే. అంటే ఇప్పుడు ఆయనను మరలా బాహాటంగా సిలివేస్తూ అవమానపరిచేది క్రైస్తవులు. యేసు క్రీస్తు చెప్పిన విధంగా ఆయన సిలువలో మనకు విమోచన ఇస్తే, మనం బాప్తిజం అప్పుడు చిన్న ప్రార్థన చేసి మరలా పాపంలో పొరలాడుతున్న మనం ఆయన గాయములను మనం మళ్ళీ రేపే విధంగా ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అందుకే అపొస్తలుడైన పౌలుకు ఈ సిలువను గూర్చే చెప్పమని చెప్పాడంట. సిలువను గూర్చిన వార్త వ్యర్థము కాకుండానట్లు, అది నిరార్థకం కాకుండానట్లు ప్రతి ఒక్కరూ సిలువను గూర్చిన వార్త తెలియాలి ప్రతి ఒక్కరికి. గనుక దేవుని బిడ్డారా, ఆ విషయం చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఇది చెప్తాడంట. ఏంటి? ఆయన ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? మనం నిత్య జీవం పొందడానికి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆయన అర్పించాడు. అది కదా ప్రేమ అంటే అని యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట కూడా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఆయన నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు అనే విషయం. దేవునికి స్తోత్రం. సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా, సిలువలో యేసయ్య గురించిన కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం కదా. ఒకవేళ ఈ మాట నీ హృదయములోకి వెళ్ళకపోతే, ఈ రోజైనా మంచి తీర్మానం చేసుకోకపోతే, ప్రతి గుడ్ ఫ్రైడే లాగా వెళ్ళిపోతే, మళ్ళీ పాపంలో పడిపోతే, ఈ మాటలు నీకు వెర్రితనంగానే ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? వెర్రితనంగానే ఉంటాయి. సో అలా కాదు ప్రభువా, ఈరోజు సత్యాన్ని గ్రహించాను, నేను పరిపూర్ణ రక్షణలోకి నన్ను నడిపించయ్యా, ఇక నీ గాయాలు రేపేవాడిగా నేను ఉండను అని ఒకవేళ ఇంకను కొన్ని విషయాలు అన్నిని పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంటే, ఈరోజు ఆ వాక్యం నిన్ను శక్తితో నింపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తరువాత, ఆరోహణమైన మృత్యుంజయుడు లేచిన తరువాత, ఆరోహణమైపోయిన తర్వాత, ఆ పెంతెకొస్తు దినాన అపోస్తులైన వారు తోటి ఇంకా చాలామంది 120 మంది దగ్గరగా ఆ పెంతెకొస్తు పండుగలో ఆ మేడగది మీద ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను కుమ్మరించాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటుండగా అపోస్తలుడైన పౌలు లేచి నిలబడి స్వస్థత గురించి చెప్పాను. అవునా? దేని గురించి చెప్పాను? సిలువను గురించి. మీరు సిలువ వేసిన ఆ యేసు గురించి అని చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. అక్కడ చాలామంది ఉన్నారు, అందరికీ వెర్రితనంగా కనబడింది. 3000 మందికి రక్షణ పొందడానికి శక్తిగా కనపడింది. దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారికి దేవుని శక్తి. మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం చదువుదామా? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను. వారా మాట విని హృదయమందు నొచ్చుకొని, సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమపొస్తులను అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పారు? మీరు సిలువ వేసిన ఆ క్రీస్తే ప్రభువుగా క్రీస్తుగా ఆయన నియమించినటువంటి ఆయనే అని ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పేతురు ధైర్యంగా నిలబడి చెప్పాడో, 3000 మంది హృదయాలు నొచ్చుకోబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మాటలు చెప్తున్నప్పుడు మీ వైపు చూసి మాట్లాడితే, పాస్టర్ గారు నా వైపు చూసి మాట్లాడారు, ఈ మాట నాకు గుచ్చుకుంది అని అనుకుంటే సంతోషం. ఆ మాట ద్వారా నువ్వు మార్పు చెందడానికే దేవుడు నీతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇలా నొచ్చబడింది, హృదయాల్లో నొచ్చబడి, అయ్యలారా మేమేం చేయాలి, సహోదరులారా మేమేం చేయాలి అంటే అప్పుడు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మూలపాఠాల్లోనే ఉండిపోయి, ఇంకా ప్రారంభ పాఠాల్లోనే ఉండిపోయి, పరిపూర్ణత లేక క్రీస్తు ప్రత్యక్షతను పరిచయం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నాం మనం. ఇది ఎక్కడి పాఠం? బాప్తీసానికి ముందు పాఠమే కదా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ 3000 మంది ఇంచుమించు వారు నొచ్చబడ్డారు. అవును, ఈ యేసుక్రీస్తు గురించి వీళ్ళు చెప్తున్నారు. ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు, మా పాప విమోచన కొరకు వచ్చినవాడు అని సిలువ వేయబడిన యేసు గురించి చెప్పగా విని ఆ రోజు 3000 మంది రక్షణ పొందారు. మిగిలిన వారికి ఇది వెర్రితనంగా కనబడింది. సో ఎక్కడున్నా మీరైనా ఒకవేళ అనుకోవచ్చు, ఇది వేరే, ఆయన ఇలాగే చెప్తాడు, ఎప్పుడు పాపం అంటాడు, ఎప్పుడు ఆ శాపం అంటాడు, ఎప్పుడు సిలువ అంటాడు, రక్తం అంటాడు, ఈయనకి పని పాట లేదు అని వెర్రితనంగా తీసుకుంటే ఆయన చూసుకుంటాడు. లేదు లేదు, యేసయ్య ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. రక్షించబడ్డాను కానీ క్రీస్తును ప్రత్యక్షపరచలేకపోతున్నాను, క్రైస్తవుని చెప్పుకుంటున్నాను కానీ ఆయన ప్రతి గాయాన్ని మళ్ళీ రేపుతూ ఉన్నాను, చుంబించాల్సిన గాయాలు రేపే స్థితిలో ఉన్న నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని కనుక నువ్వు అనుకుంటే ఈరోజు అది నీకు శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నశించు వారికి వెర్రితనమును, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అతను కూడా ముందు యేసయ్య అంటే అంగీకరించేవాడు కాదు. దేవుణ్ణి ఎరగక మునుపు యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరినీ కూడా ఆయన్ని ఆరాధించే వారందరినీ కూడా చెరసాల్లో వేయడానికి ఇష్టపడేవాడు. అలాంటి వాడు యేసయ్య దర్శనం కలగగానే, యేసయ్య ఆ సిలువను గురించిన వర్తమానం తెలియగానే అతని జీవితాన్ని మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అనగానే వారి దగ్గరికి వెళ్ళాడు, సత్యాన్ని వారు బోధించారు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలో నా సంఘానికి రాస్తున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే అపోస్తలుడైన పౌలు తన పత్రికలోనే 3వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, బాప్తిసం తీసుకున్న మీరు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందాక మనం ఆ బాప్తిసం గురించి అపోస్తలుడైన పేతురు చెప్పగా విన్నాం. అలా బాప్తిసం తీసుకున్న వారు, అలా బాప్తిసం తీసుకున్న మనం ఎవరు ధరించాం? క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు క్రీస్తుని ధరించిన మనలో ఎవరు ప్రత్యక్షం కావాలా? క్రీస్తు ప్రత్యక్షం కావాలా? అయితే మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు మనలో ప్రత్యక్షం అవుతున్నాడా? క్రీస్తు కనబడుతున్నాడా? కోపం కనబడుతుందా? క్షమాపణ కనబడుతుందా? క్రోధం కనబడుతున్నాయా? జాలి కనబడుతుందా? క్రూరత్వం కనబడుతుందా? ఇలా ఆలోచన అన్నిటిలో చేసుకుందాం. క్రీస్తును ధరించాం కదా, మరి క్రీస్తు కనబడాలి కదా. క్రీస్తు రూపాన్ని కప్పెట్టేసి మన పాపాలు, ఇందాక చెప్పినట్టుగా క్రీస్తు రూపాన్ని, ఆ మహిమా స్వరూపుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నీలో నుండి తన ఉనికిని, తన జీవాన్ని నీలో నుండి ప్రత్యక్షపరుచుకోవాలనుకున్నాడు. కానీ ఆయనకు రూపమైనను సొగసైనను లేకుండా చేసేస్తున్నారు క్రైస్తవులు. కనుక దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చాలు. దేవుని బిడ్డారా, మనం ఇంకా పాపమునకు దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన బలి అయ్యాడు. పాపం ఇంకా మన మీద ఏలుబడి చేయకుండానట్లుగా ఎప్పుడైతే మనం ఆయన పాదాల చెంత చేరి పాప క్షమాపణ ప్రార్థన చేసి ఆయన రక్తంలో కడగబడతామో, పరిశుద్ధపరచబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే ఎలాగంటే ఇంకా మన దాసులు కాకుండా కొరకు మన పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఈ సత్యం రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ కొరింథీలో ఉన్న సంఘానికి తన సాక్ష్యంలో చెప్తున్నాడు. నా ప్రాచీన స్వభావం క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడునైన నేను నా స్వభావాన్ని ఆల్రెడీ యేసయ్యతో పాటు సిలువలో దాన్ని కొట్టేశాను, సిలువలో దాన్ని అర్పించేశాను. ఇక నా పాత స్వభావము అక్కడ క్షమించబడిపోయింది, అక్కడ కొట్టివేయబడింది. ఇక ఆ ప్రాచీన స్వభావం నాలో లేదు. దేవుడు అనుగ్రహించిన, ఎవరైతే నమ్మిన వారికి శక్తి ఉంటుందో ఆ శక్తి నాకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అంటే నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. ఆ ప్రాచీన స్వభావం నాలో లేదిక. కాబట్టి సిలువ వేయబడింది. ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడును నేను కాదు. ఆల్రెడీ నా ప్రాచీన స్వభావం సిలువలో క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది కనుక ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశాను కనుక ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన నవీన స్వభావం, ఆత్మ అనుగ్రహించు నవీన స్వభావం అంటే క్రీస్తుకు కలిగిన స్వభావాన్ని నేను ధరించాను. కాబట్టి ఇక జీవించేవాడు నేను మాత్రం కాదు. నా పాత రోత జీవితం నాలో కనబడదు, నా ప్రాచీన స్వభావం నాలో కనబడదు. ఇక జీవించేవాడు నేను కాదు. మరెవరయ్యా? ఎవరైతే నా కొరకు ప్రాణం పెట్టారో,
ఎవరి కొరకైతే నేను సువార్త చేస్తున్నానో ఆ సిలువ వేయబడిన క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తలుడైన పౌల్లో జీవించేది క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు జీవిస్తే ఎవరు ప్రత్యక్షపరచబడతారు? హింసించబడ్డా తిరిగి మాట్లాడలేదు, దూషించబడ్డా తిరిగి దూషించలేదు, అవమానించబడ్డా తిరిగి అవమానించలేదు. ప్రభు కొరకైన నింద మహాభాగ్యంగా ఎంచి ప్రభు కొరకైన తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడినవాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. అపోస్తలులందరూ అయితే ఇతని గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఇతను కనపరిచింది ఎవరిని? ఇప్పుడు క్రీస్తు లాంటి క్షమాగుణం, క్రీస్తుకు కలిగిన దయ, క్రీస్తుకు కలిగిన జాలి, క్రీస్తుకు కలిగిన కరుణ, టోటల్గా క్రీస్తుకు కలిగిన గుణగణాలు ధరించాడు. కాబట్టే ఆయనలో కనబడేది క్రీస్తు. ఇప్పుడు క్రీస్తును ధరించిన వాళ్ళలో క్రీస్తు కనబడాలా. మరి నీలో ఎవరు కనబడుతున్నారు? క్రైస్తవులారా, మనలో కనబడేది ఎవరో? క్రీస్తేనా? మరి ఎందుకు నీకు కోపతాపాలు, క్రోధాలు, కక్షలు? ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, ఎంతగా ప్రేమించి? ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన, నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా, అనగా యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. విశ్వాసమేనా ఊపిరి, విశ్వాసానికి కర్త ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 6వ అధ్యాయం 14వ వచనం తల్లి. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు సిలువ యాగం గురించి చెప్తూ, సిలువను గురించిన వార్త చెప్తూ, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నానని చెప్తూ ఇక్కడ తన అతిశయాన్ని కూడా తెలియచేస్తున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప, సిలువ యందు ఎవరిని ప్రకటిస్తున్నాడు? ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. అయితే ఎక్కడ చెప్తున్నాడు? ఆ సిలువ వేయబడిన క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్తున్నటువంటి మాట, సిలువ వలన తప్ప దేని వల్ల నాకు గర్వం లేదు. ఉన్నటువంటి ఆస్తి కాదు, ఇచ్చిన కార్లు కాదు, ఇచ్చిన స్థితి కాదు, ఇచ్చినటువంటి హోదా కాదు, వచ్చినటువంటి ఆ బిరుదులు కాదు, ఉన్నటువంటి స్వాస్థ్యము కాదు, ఉన్నటువంటి పేరు కాదు, ఇన్ని చోట్ల వెళ్ళి వర్తమానం చెప్తున్నాననేటువంటి గర్వం కాదు, ఎన్ని చోట్ల సంఘాలు కట్టాననే గర్వం కాదు, ఇంతగా ప్రభు కొరకు నలగగొట్టబడ్డాననే గర్వం కాదు. సిలువయందే, క్రీస్తు సిలువయందే నాకు గర్వము, అతిశయము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం దేని యందు అతిశయిస్తామంటే మన బలమును బట్టి, మన శక్తిని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి అతిశయిస్తాం. కానీ అపోస్తలుడైన పౌలు అలా చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క సిలువను బట్టి తప్ప మరి దేనిని బట్టి అతిశయించుట నాకు దూరమగునుగాక. దేవునికి స్తోత్రం. మనకు కూడా యేసు క్రీస్తు మన కొరకు అర్పించబడిన సిలువ యాగము తప్ప దేన్ని బట్టి అతిశయించుట మనకు కూడా దూరమగునుగాక. ఆమేన్ కదా. ఏది చెప్పినా దేవుడి మహాకృపండే. నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏంటయ్యా అంటే, ఆయన నా సిలువలో నా పాపాలు క్షమించకపోతే నేనేమైపోదును? సిలువలో నా కొరకు ఆయన ప్రాణం పెట్టకపోతే నేనేమైపోదును? నన్ను తన రక్తంలో కడగకపోతే ఏమైపోదును? తన బిడ్డగా స్వాస్థ్యంగా చేసుకోకపోతే ఏమైపోదును? తన యొక్క స్వాస్థ్యంగా లేదా తన సొత్తుగా చేసుకోకపోతే ఏమైపోదును? ఇవన్నీ ఎలాగా? సిలువలో ఆయన ప్రాణం పెట్టుట ద్వారా కదా. ఇప్పుడు మనకు కూడా అతిశయం ఏంటి? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే అసలు ఏ పాటి వారం మనం? ప్రభువా, మనుషులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారము? ఏ పాటి వారమైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంత ధన్యత, ఎంత గర్వకారణం మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు వస్తాయి, నెగ్గుతారు ఎవరొకరు. నెగ్గిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి
మనందరి ఎదుట ప్రసాదమే చెయ్యేసి తీసిపోతున్నారని కూడా ప్రసాద్ గుండ్లు కాస్త ఎత్తైపోతాయి. అవునా? అంటే అయ్య బాబోయ్ ఎమ్మెల్యే గారు నా మీద చేశారు, నాకు ఎమ్మెల్యే గారు బాగా తెలుసు. దేన్ని బట్టి అతిశయం? మనం అందరం ఇంకా ప్రసాద్ వెనకాల తిరగాల, ఇంకా ప్రసాద్ సెటిల్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. అవునా? సో దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే మనకు కూడా దేని ఎంత అతిశయం ఉండాలా? నా యేసయ్య నా కొరకు ఎనలేని ఎన్నిక లేని నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే నేను ఎంత విలువ ఆయన దృష్టిలో. అది తప్ప రెండో అతిశయం వద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టకపోతే ఏమైపోదును? నరకంలో పడిపోదును. ఆయన సత్యమును నాకు నా నేత్రాలు తెరకపోతే, ఆయన రక్తం ద్వారా నేను కడగకపోతే, పరిశుద్ధపరచబడకపోతే, పవిత్రంగా చేయకపోతే నేనేమైపోదును? యేసు రక్తంలో కడగబడి నన్ను సొత్తుగా చేసుకోకపోతే ఏమైపోదును? దేన్ని బట్టి అతిశయం? సిలువను బట్టి అతిశయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ అనేది శిక్షించడానికి ఉపయోగించే పరికరం. అది సిలువ అంటే, ఇంతకుముందు చాలా రకాల సిలువలు ఉంటాయని నేను చూశాను. ఆ సిలువలు టీ ఆకారంలో, ఎక్స్ ఆకారంలో, రకరకాల ఆకారంలో ఉంటాయి. ఈ సిలువ వేసేవారిని సామాన్యులు లేరంట. సామాన్యులు లేరు. దేశద్రోహులు, ఆ మతాలను రెచ్చగొట్టేవారు, ఇలా అల్లర్లు సృష్టించేవారు, ఆ దేశంలో గలిబిలి సృష్టించేవారు, బందిపోట్లు, ఇలాంటి భయంకరమైన పాపం చేసేవారిని వేసేది సిలువ. సిలువ ఊరకనే ప్రతి ఒక్కరిని వేసేయరంట. అలాంటి భయంకరమైన చావుకి అప్పగించి ఆ చావుకు మరణశిక్ష వేసేది సిలువ మీద. అప్పటి వరకు ఏ విలువ లేదు, ఎంతో మందిని వేశారు. కానీ యేసయ్య సిలువ ఎక్కంగానే సిలువకు విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటిలో ఏముంటుంది? సిలువ ఉంటుంది. ప్రతి ఒక్కరు జబ్బ మీద, ప్రతి ఒక్కరు నోటి మీద ఉంటాయి. ఉండకూడదు పచ్చబొట్లు, ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చబొట్లు ఉండకూడదని దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. కానీ సిలువ నీ హృదయంలో ఉండాలి. ఆయన మరణించిన సందర్భం నీ హృదయంలో ఉండాలి. అదే నీకు అతిశయమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. అదే నాకు అతిశయము. అది ఇంకా దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. అంటే ఇక దేని బట్టి నాకు అతిశయం ఉండడానికి వీల్లేదు. గాక దాని వలన అనగా కాబట్టి అలా నేను అతిశయించాలని, లోకములో దేని మీద నాకు అతిశయం కలగకూడదని లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సిలువ యందు అతిశయిస్తున్నాను. ఒకవేళ నా అతిశయం లోకం మీదకి వెళ్ళిపోద్దేమో అని లోకానికి నాకు లోకము సిలువ వేయబడ్డాము. లోకంతో నాకు సంబంధం లేదు, నాతో లోకానికి సంబంధం లేదు. లోకానికి నేను ఉపయోగపడినాం, నాకు లోకం వద్దు. అంటే లోకంలో మనం వేరుగా ఉండాలి అంటే లోకంలో బ్రతకొద్దని కాదు, లోకంలో బ్రతుకు కానీ క్రీస్తు కొరకు బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన శిష్యుల గురించి చెప్తూ, ప్రభువా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు తెలుసు, నీ బిడ్డలకి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు అని దేవాది దేవుడే తన శిష్యుల గురించి చెప్పాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, లోకానికి నాకు ఏ సంబంధము లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఒక మాట, ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన నీకు దేంతో సంబంధం ఉండకూడదు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటము ఇవి నీ తండ్రి వలన కలిగినవి కావు. లోకము దాని ఆశ ఒకనొకనోడు గతించిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ గతించిపోయే స్థితిలో నిన్ను ఉండకుండా ఆ గతించిపోయే భూమి మీద లోకం నుంచి వేరు చేయడానికే ఆయన సిలువలో మరణించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగా చక్కగా మీరు యేసు రక్తంలో కడగబడి ఆయన ప్రత్యక్షతను కనపరచాలని ఆశతో సాగిపోతుంటే, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి ఒక కుమార్తెను ఎంతో చక్కగా పెంచుకుంది. నవమాసాలు కని పెంచుకుంది, నవమాసాలు మోసి కని పెంచుకుంది. పెంచుకున్న తర్వాత ఆ బిడ్డను తనతోనే సహవాసం కలిగి ఉండాలనుకుంటుంది, ఎవరితోని కాకుండా. మంచి చెడులు నేర్పుకొని చక్కగా తనతో సహవాసం కలిగి ఉండాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ కుమార్తె అంతమాను అమ్మ మీద చిరాకు పడితే అమ్మకి బాధ,
వస్తుంది. అమ్మను లెక్క చేయకపోతే అమ్మకి బాధ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం అన్నం పెట్టమ్మా వస్తుంది, రాత్రికి అన్నం పెట్టమ్మా వస్తుంది. మిగిలిన ఏ సమయంలోనైనా వచ్చి మాట్లాడితే అమ్మతో సహవాసమే కలిగి ఉండదు. అంటే ఇప్పుడు ఆ తల్లి హృదయం ఎంత వేదన చెందుద్ది? పడుతుందా పడదమ్మా? ఎప్పుడు పలకరించినా పడకదో, అవసరం వచ్చినప్పుడు ఆ అన్నం పెట్టమంటది. ఎంతగా ప్రేమించినా తిరిగి ప్రేమించదు అని, నా ప్రేమను అర్థం చేసుకోదు అని బాధపడుతుంది. సో మనం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం కదా, పునర్జన్మ సంబంధమైన స్నానము చేత అని మనం క్రీస్తులోకి వచ్చాం కదా. ఇప్పుడు ఎవరి బిడ్డలం? మనం దేవుని బిడ్డలం కదా, దేవుని మూలంగా పుట్టిన వారం కదా, దేవుని సంబంధం కదా, ఇలా చాలా చెప్పుకుంటాము కదా. మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయన మూలంగా పుట్టినప్పుడు, ఆయన బిడ్డవైనప్పుడు, ఆయన కుమార్తె కుమారుడు అయినప్పుడు ఎంతసేపు యేసయ్యతో గడుపుతున్నావు? ఎంతసేపు యేసయ్యతో గడుపుతున్నావు? 2 సార్లు గడుపుతున్నానండి. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాను, లేకంగానే సాయంత్రం ప్రార్థన చేసుకుంటాను. మొక్కుబడి ప్రార్థన. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటావు, రాత్రికి ప్రార్థన చేసుకుంటావు. మిగిలిన సమయంలో తండ్రి ఎవరో నీకు గుర్తు రాడు, సిలువ గుర్తు రాదు. ఇతను హృదయంలో సిలువ, క్రీస్తుని ప్రతిష్ఠించుకోమన్నాడు. ఏ క్రీస్తుని? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించేద్దాం, ఎంత సమయాన్ని ప్రభువుతో గడుపుతున్నాం? పగలు చక్కగా బైబిల్ చదువుతామా? ప్రభువుని ఒక పాట పాడగలుగుతున్నామా? ఇంటి దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యం చదవగలుగుతున్నామా? పొద్దునే లేచినప్పుడు ప్రార్థన చేస్తాను పాస్టర్ గారండి, రాత్రి ప్రార్థన చేస్తానండి పాస్టర్ గారండి. సిలువ వేయబడిన క్రీస్తు హృదయం గాయపరచబడుతుంది. నేటికి గాయపరుస్తూనే ఉన్నావు. ఆయన ప్రత్యక్షతను కనపరచాల్సిన మనం సిలువ ప్రత్యక్షతను కాక లోకాన్ని కనపరుస్తున్నాం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. క్రైస్తవులు ఒక్కొక్కరు క్రాఫ్ చూస్తే లోక సంబంధమైనదిగానే కనబడుతుంది కదా, లోక సంబంధమైనదే. మొన్న చోట నేను ప్రార్థనకు వెళ్ళాను. పాస్టర్ గారు అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి ఇలా గీతలు పెట్టుకుని ఉన్నాడు. చక్కగా గీతలు చుట్టూ నున్నగా గురికించేసి గీతలు పెట్టుకుని పాస్టర్ గారు అన్నారు, మా అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడండి, చాలామంది కుర్రోళ్ళని గ్యాదర్ చేస్తాడు, ఆ కుర్రోళ్ళు చూసేసుకుంటారండి, మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయిని చూస్తే కుర్రోళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుందా? అవసరం ఉంటుందా? అయినా కుర్రోళ్ళందరూ చేస్తుంటే చూశాను, సేమ్ ఈడికిలాగానే అందరూ గొరిగించేసుకున్నారు. ఎవరిని చూపిస్తున్నారయ్యా అంటే లోకాన్ని చూపిస్తున్నారు. సేవకుడే లోకాన్ని చూపిస్తే ఇంక బిడ్డలు ఏం చూపిస్తారు కదా. ఇప్పుడు చూపించేదంతా లోక సంబంధమైన స్టైలే కదా, లోక సంబంధమైన స్టైలే కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు మనం మన వస్త్రధారణ ఎవరు చూపించాలా? క్రైస్తవత్వాన్ని ప్రత్యక్షపరిచేదిగా ఉండాలి. నేను ఒకసారి వస్త్రధారణ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. అయితే దేవుని బిడ్డారా, వస్త్రధారణ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంటున్నారు? చాలామంది దైవ సేవకులతో సహా అందరితోని భూసోల్లా తయారవుతున్నారు. గెడ్డం, ఇంత పెద్ద గెడ్డం అంటే గెడ్డం పెంచుకోవద్దు నేను అన్నాం. షేపులు, ఆడావుళ్ళు. ఎవరిని చూపిస్తావయ్యా సేవకుడా? క్రైస్తవులకి క్రీస్తుని కాదా? ఎవరిని చూపిద్దామని ఆలోచన చేద్దాం. పొట్టి పొట్టి ప్యాంట్లు కదా, ఎంత పొట్టివి? ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి? ఇప్పుడు ఏం ప్యాంట్లు వేయాలమ్మా? పొట్టి ప్యాంట్లు వేయాలా? అదే స్టైలు. మా చిన్నప్పుడు దాన్ని ఏం స్టైల్ అంటారో తెలుసా? బిచ్చగాడు స్టైల్ అనేవారు. బిచ్చగాడు స్టైల్ అంటే ఇంటికి ఎవడాడు మర్చిపోయాను, చెంచోళ్ళు వచ్చేవారు తెలుసా? చెంచోళ్ళు వచ్చేవారు. చెంచోళ్ళు ప్యాంట్లు అక్కడ వరకు ఉండేవి, చీలమండలం చాన పైకి ఉండేవి. వాళ్ళని చెంచోళ్ళు అనేవారు. ఎక్కడో పాపం ఎవరో ఇచ్చిన ప్యాంట్ వేసుకొచ్చేసేవారు. ఇంటికి వచ్చి అడుక్కొని డబ్బులు తీసుకునేవారు. ఈ స్టైల్ ఎవరి మీదకి వచ్చింది? మన బిడ్డల మీదకి వచ్చేసింది. ఆడోళ్ళు పొట్టు ప్యాంట్లే, మగోళ్ళు పొట్టు ప్యాంట్లు. అసహ్యం, అసహ్యం. అలా ఉండకూడదు. క్రైస్తవుడు జుట్టు ఎలా ఉండాలో అలా ఉండాలి. లోకాన్ని తలిపించే క్రాఫ్ కాదు, లోకాన్ని తలిపించే స్టైల్ కాదు, లోక హీరోల్ని తలిపించే వస్త్రధారణ కాదు మనకు కావాల్సింది. కాబట్టి దేని బిడ్డలు ఆలోచన చేయండి. మన బిడ్డలు ఒకవేళ అలా ఉంటారా? ప్యాంట్లు చింపేసుకొని, అన్నీ చింపేసుకొని, స్త్రీలైతే వెనకాల పెద్ద ఇది పెట్టేసుకుని కాదు. నీ వస్త్రధారణ ఎదుటివాడికి ఇబ్బంది కలిగించనిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డారా, దీని గురించి ఎప్పుడైనా అధ్యయనం చేద్దాం. కానీ కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టినవాడు
ఎవరైతే ఉంటారో వారు లోకమును జయించిన వారై ఉంటారు అని మన ఉపవాస కూడికల్లో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, లోకమునకు నేను సిలువ వేయబడ్డాము. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ బలియాగాన్ని గుర్తెరిగిన నీవు లోకము నుంచి వేరయ్యే అనుభవం ఉండాలి. ఎందుకు అంటే లోకములో ఉన్న సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో నీవు నేను ఉన్నాం. ఆ సాతాను నిన్ను మరలా ఆ నరకం వైపు ఏడచి వేయబడకుండానట్లుగా నువ్వు లోకం నుంచి వేరవ్వాలి. లోక ఆశ, లోకం మీద ఉన్న మమకారం నీలో చనిపోవాలి. ఇప్పుడు యేసు మీద మమకారం పెరిగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన కొనుక్కుని లోకంలోనికి పంపించి మీ లోకంలో సువార్త చేయమన్నాడు, కానీ లోకంలో కలిసిపోండి అన్నాడా? ఈ లోకం నుంచి వేరై ఉన్నారయ్యా. నువ్వు ఎలాగో లోకంలోనికి నమ్మి పంపావో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, అలాగే వీళ్ళు కూడా లోకంలోనికి పంపిస్తున్నాను నా చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న మనం ఆలోచన చేద్దాం. యేసు రక్తంలో కడగబడిన అనుభవాల్లో ఉన్నామా? ఇంకా యేసయ్య సిలువ గాయాల్ని రేపే విధంగా ఉన్నామా? యేసయ్య ప్రత్యక్షపరచబడలేకపోతున్నాడు ప్రస్తుత దినాల్లో సంఘ బిడ్డలో సేవకులు చేసే పాపాల వల్ల. అంటే సేవకులు కూడా లేరా అంటే చాలామంది ఉన్నారు. సో దేవుని బిడ్డారా, ఒకవేళ నేను ఉన్నా దేవుని నామం నా వల్ల అవమానపరచబడుతుంది. ఆయన సిలువ ప్రత్యక్షత లేదా ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడి యొక్క జీవమును ప్రత్యక్షపరచకుండా నేను అడ్డవుతున్నాను, మీరు అడ్డవుతున్నారు. ఎన్నో గుడ్ ఫ్రైడేలు సాగిపోతున్నాయి. గుడ్ ఫ్రైడేలో యేసయ్యను చూస్తున్నాము, మాట చెవిని పెట్టడం లేదు. ఒక పాట పాడేస్తున్నాము, చెప్పేస్తున్నారు, వచ్చేస్తున్నారు. 7 మాటలు చెప్పాయి అంటే టకటకా చెప్పేస్తావు. దానిలో మొదటి మాటను నెరవేరుస్తున్నావా అంటే నోరు మెదపో. ఈ దుస్థితి మంది. ఎంతకాలం అలా ఉందాం? యేసయ్య వచ్చేస్తున్నాడు, ఎంతకాలం అలా ఉందాం? కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. క్షమించే గుణమే లేదు, క్షమించే బిడ్డలంగా మనం లేము, ఒకరిని క్షమించేటువంటి పరిస్థితిలో మనం లేము. పరిశుద్ధుడైన దేవుడు పాపులైన అందరినీ క్షమిస్తున్నాడు. పాపివైన నీవు పక్క పాపిని క్షమించలేకపోతున్నావు. ఆలోచన చేయండి. అందుకేనా యేసయ్య నిన్ను కొనుక్కుంది. యేసయ్య ఎలా అయితే తన స్వరూపమందు ఆదాము అవ్వలను చేసుకోగా వారు దూరమైపోయారో, రూపాన్ని కోల్పోయారో, మరలా నిన్ను తన స్వరూపమందు చెక్కుకొని తన ఉనికిని నీ ద్వారా ప్రత్యక్షపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. సో అందుకనగా ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించు. నామకార్థంగా కాదు. నా శిష్యుడు అప్పగించేశాడు, అవమానించారు. ఈరోజు అవమానించబడేది నీ వల్ల, గేలి చేయబడేది నీ వల్ల, అపహసించబడేది నీ వల్ల, అప్పగించబడేది కూడా నీ వల్లే కదా. ఎదుటివారికి క్రీస్తు నామం అవమానించబడడానికి కారణమయ్యింది. ఎంతకాలం అలా బ్రతుకుదాం? సో మన ఆలోచనలు మార్చేసుకుందాం, తలంపులు మార్చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం.